అందరికీ నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత కూడా గుణపాఠం నేర్చుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై విషం జిమ్ముతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఓటమి నుండి డైవర్ట్ చేసేదానికి, వాళ్ళ దృష్టి మళ్లించేదానికి వీళ్ళ నికృష్టపు ఆలోచనలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేటు కొట్టకపోయిందని ఒకరోజు, బుడమేరు ముంపుతో విజయవాడ మునిగిపోతా ఉందని ఒకరోజు, సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే నోటిదోల శాఖ మంత్రి పనికి మాలనుడు సంజనా సుకన్య రాంబాబు రాజధాని ప్రాంతంలో ఎక్కడో 1 ఎకరంలోనో 2 ఎకరాల్లోనో నీళ్లు నిలిస్తే అక్కడుండి ఒక సెల్ఫీ వీడియో చేసి రాజధాని ప్రాంతం ముంపుకు గురైందని ఈ పనికి మాలనుడు, కేతిరెడ్డి రాజధాని ప్రాంతంలో చేపల పెంపకానికి తప్ప అమరావతి దేనికి పనిరాదని ఆ పనికి మాలనుడు, ఇట్లా కొంతమంది వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలీలు రాజధానిపై విషం చిమ్ముతా ఉన్నారు సిగ్గు శరం లేకుండా. నేను మీ అందరినీ సూటిగా అడుగుతా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవడైతే రాష్ట్ర రాజధానిపై, రాష్ట్ర భవిష్యత్తుపై విషం చిమ్ముతా ఉన్నారో మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు చీకొట్టి 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా, పులివెందుల ఓటమి తర్వాత కూడా మీలో మార్పు రాకుండా ఈరోజు రాష్ట్ర రాజధానిపై, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తుపై మీ రాజకీయ అవసరాల కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనం కోసం ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు పనిచేస్తా ఉన్నారు. ఎవడైతే మాట్లాడుతూ ఉన్నారో రాజధాని ముంపుకు గురైందని, రాజధాని ప్రాంతానికి వచ్చే దమ్ము ధైర్యం ఎవడకొని ఉందా అని చెప్పి వీళ్ళందరినీ సూటిగా అడుగుతా ఉన్నాను. కేతిరెడ్డి, మీ పార్టీ నాయకుల మైండ్, మీ పీత బ్రెయిన్లు ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్ల దగ్గర ఆగిపోయినాయి కాబట్టి మీరు మీడియా ముందుకు వస్తే ఫిష్ లో మటన్ తప్ప మీకు మీ బతుక్కి ఇంకో మాట మాట్లాడే అవకాశం లేదు. 14 నెలల పరిపాలనా సమయంలో ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిందో కూటమి పార్టీలు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, సూపర్ 6 హామీలను అమలు చేశాం. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ సంతోషంగా ఉన్నారు. వీటిని చూసి వారవలేని మీరు ఈరోజు రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. పెట్టుబడులు వచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి. వీటిని చూసి వారవలేని మీరు ఈరోజు రాష్ట్రంపై విషం చిమ్ముతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మీకు కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడన్నా మీరు ఆలోచించుకొని మీ పద్ధతి మార్చుకోవాల్సింది పోయి ఇప్పటికి కూడా ఇంకా మీరు ఆ పాత పద్ధతిలోనే పయనిస్తా ఉన్నారు. మిమ్మల్ని ఓటమికి మాత్రమే గురి చేసిన ఈ ప్రజలు ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, నీకు గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది, నీకు తొందరలోనే ఖచ్చితంగా బుద్ధి చెబుతాం, నీ నోటికి తాళం పడే విధంగా చేస్తామని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవడైతే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుపై విషం చిమ్ముతా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది మీ అవసరం కాదు, మా అవసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.